కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులను బంగాళాఖాతంలో కలపాలని మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కోరారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ బాంబు పేలుళ్లు ప్రారంభం కావడం ఖాయమని తెలిపారు. మోడీ అధికారంలోకి వస్తే దీపావళి రోజు మాత్రమే బాంబులు పేలుతాయని తెలిపారు. దేశం బాగుపడాలంటే మోడీ పాలన కొనసాగాలని ఆకాంక్షించారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై సంగారెడ్డిలో రఘునందన్ రావుతో మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ వస్తే మళ్ళా కాశ్మీర్ లో రోజు బాంబులు వెళ్తాయి. అందుకని ఒకసారి ఆలోచించి దయచేసి. ఇంకా నవ్యం రేపో మాపో రాహుల్ గాంధీ చెప్తారు కావచ్చు, మళ్ళీ రామ మందిరం జాగలో బాబ్రీ మసీదు పెడతామని కూడా కాంగ్రెస్ మాట్లాడొచ్చు. తరుమదామా వద్దా కాంగ్రెస్ ని? తరుమల్లో వద్దా? బంగాళాఖాతంలో కలపాల్లో వద్దా? ఆర్టికల్ 370 ని మళ్ళా తెస్తామన్నా కాశ్మీర్ ని కథం కాంగ్రెస్ పార్టీని కథం చేయాలో వద్దు? ఒక్కసారి దయచేసి ఆలోచించండి. ఇవే కాదు, రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే తమిళనాడుకి వెళ్ళొచ్చారు అన్నామలై గారు. మనం మర్చిపోవద్దు, రామేశ్వరంలో బాంబులు వేలినాయా పేరలేదు? తమిళనాడులో బాంబులు వేలుతున్నాయా లేవో? కర్ణాటకలో ఉన్న కేసులో బాంబులు వేలినాయా లేదో? కాంగ్రెస్ వస్తే సాయిబాబా గుడి కాడ బాంబులు వెళ్తాయి, గోకుల్ చాట్ లో బాంబులు వెళ్తాయి. కాంగ్రెస్ వస్తే లుంబిని చాట్ లో, లుంబిని పార్క్ లో కూడా బాంబులు వెళ్తాయి. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తాజ్ మహల్ హోటల్లో కూడా బాంబులు వెళ్తాయి. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాక ఒకటే ఒక రోజు దీపావళి పండుగ రోజు మాత్రమే బాంబులు వెళ్తున్నాయి, మిగతా రోజులలో బాంబులు వెళ్తున్నాయి.